Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. అశేష ప్రేక్షకాదరణతో అప్రతిహతంగా దూసుకుపోతున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గడిచిన వారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేసినట్లయితే ఎంతెంత లాభాలు వచ్చాయో, అంటే 5 సంవత్సరాల కాలం వెయిట్ చేయడం ద్వారా ఎప్పుడూ కూడా బ్యాంకుల కన్నా తక్కువ రిటర్న్స్ రాలేదని గమనించాం. అయితే ఆ ప్రోగ్రాంలో భాగంగా చర్చిస్తూ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక్కొక్కసారి కొద్ది గొప్ప మోసపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి భిన్నంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇటువంటి మోసాలకు ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా ఎటువంటి చర్యలు మ్యూచువల్ ఫండ్ హౌసెస్ చేపట్టాయో తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అవంతి ఈ మధ్యనే తన టీంతో కలిపి బాంబే విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసినటువంటి కొన్ని ఫండ్ హౌసెస్ దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని ఇప్పుడు తన నుండి సేకరించి ఎందువలన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు లేదా జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు క్షేమంగా ఉంటాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవంతి, ఈ మధ్య మీరు బాంబే వెళ్ళి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ మీరు తెలుసుకున్నటువంటి వివరాల గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్పు. షూర్ అండి. కొన్ని ఫేమస్ ఫండ్ హౌసెస్ మమ్మల్ని పిలవటం వల్ల మేము ముంబై వెళ్ళి వాళ్ళ ఆపరేషన్స్ని దగ్గరగా చూడటం జరిగింది. మా విజిట్లో మాకు వారి ఆపరేషన్స్ గురించి, వారి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గురించి, వారి ప్రాసెసెస్ గురించి చాలా విషయాలు తెలిసాయి. ఫండ్ హౌస్లకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏఎంసీలతో కూడా మాట్లాడినట్టుగా చెప్పావు. ఆ ఏఎంసీల దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏఎంసీ లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని కూడా అంటారని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్షన్స్ కింద లేదా వాళ్ళ ట్రస్టీ అండ్ సెబీ ఇచ్చే డైరెక్షన్స్ కింద ఏఎంసీలన్నీ పనిచేస్తారనమాట. ఏఎంసీల కింద వారు ఇచ్చిన బ్రాడ్ గైడ్ లైన్స్ కింద మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మేనేజర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. అన్నీ కాకపోయినా కూడా కొన్ని మెయిన్ విషయాల మీద ఏఎంసీస్ దృష్టి పెడుతూ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్కీమ్ ఆబ్జెక్టివ్ ప్రకారం ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయటము, యూనిట్ హోల్డర్స్కి వీలైనంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయటము, యాంఫీ అండ్ సెబీ చెప్పినట్లు రిస్క్ మేనేజ్మెంట్ చేయటము, యూనిట్ హోల్డర్స్కి సేల్ అండ్ రీపర్చేస్ గురించి సమాచారం ఇవ్వటము, రోజు ఎన్ఏవి లెక్కేయటము, నెలకొకసారి పోర్ట్ఫోలియో డీటెయిల్స్ని పబ్లిష్ చేయటం లాంటి యాక్టివిటీస్ని ఏఎంసీస్ టేకప్ చేస్తారండి రెగ్యులర్గా. ఒకవేళ కనుక ఏఎంసీలు ఏమైనా తప్పు చేస్తే చర్యలు తీసుకునేది ఎవరు? SEBI is the regulatory authority over all mutual funds in India and they watch and monitor all of them closely అండి. వారు సెట్ చేసిన గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం అన్ని ఏఎంసీస్ తమ స్కీమ్స్ని రన్ చేయవలసి ఉంటుంది. పబ్లిక్ మనీని హ్యాండిల్ చేస్తారు కాబట్టి SEBI కూడా చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ని ఏర్పాటు చేసిందండి. ఏఎంసీలు అందరికీ స్ట్రక్చర్ ఒకే రకంగా ఉంటుందా, లేదా ఏఎంసీలు కూడా ఒక్కో ఏఎంసీకి 2 ఏఎంసీకి మధ్యన ఏమైనా స్ట్రక్చర్లో కూడా డిఫరెన్స్ ఉండే అవకాశం ఉందా? ఒక్కో ఏఎంసీ ఒక్కో రకంగా స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటుందండి. అండ్ కాకపోతే బ్రాడ్గా చూసినట్లయితే ఏ స్ట్రక్చర్ ఫాలో అయినా కూడా దానికి ఎండ్ పర్పస్ అనేది ఒకటే అనేది మేము గమనించాము అక్కడికి వెళ్ళిన విజిట్ ద్వారా. ఏఎంసీల కింద చాలామంది అనలిస్ట్స్, ఫండ్ మేనేజర్స్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వంటి వారు పనిచేస్తూ ఉంటారు. వీరు సెట్ చేసిన గోల్స్ ప్రకారం అండ్ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ప్రకారం వారి స్కీమ్స్ని, ఫండ్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. కంప్లైన్స్ ఆఫీసర్ అండ్ హిస్ టీమ్ ఏమో ఏఎంసీ యాక్టివిటీస్ అని సెబీ పెట్టిన రూల్స్ ప్రకారం జరుగుతున్నాయో లేవో చూసుకుంటూ ఉంటారు. దీనికి అదనంగా రిస్క్ మేనేజ్మెంట్ టీం కూడా ఉంటుంది. ఏఎంసీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నా కూడా వారు కొనగలిగిన కంపెనీస్ యొక్క పూల్ అనేది ముందే డిసైడ్ చేయబడి ఉంటుంది. ఫండ్ మేనేజర్స్ కూడా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే సాధారణంగా ఈ పూల్లోంచి ఇన్వెస్ట్ చేస్తారనమాట. దీని బయట నుంచి ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒక ఫండ్ హౌస్లో మేము చూసినట్లయితేనేమో 140 నుంచి 150 కంపెనీస్ని వారు క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు. దీనికి అర్థము వేరే కంపెనీస్, వేరే స్టాక్స్ని వాళ్ళు అనలైజ్ చేయరు ఆర్ చూడరు అని కాదు. కాకపోతే ఫండ్ మేనేజర్స్ కూడా ఈ పూల్లో నుంచే ఇన్వెస్ట్ చేస్తారు, కానీ బయట నుంచి ఇన్వెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ. బట్ ఎనీ కంపెనీ దట్ అ ఫండ్ మేనేజర్ పిక్స్ షుడ్ బీ అండ్ షుడ్ ఫాలో ద ఓవరాల్ రూల్స్ దట్ ఆర్ సెట్ బై ద ఏఎంసీ అండ్ ఆల్సో ద స్కీమ్స్ ఆబ్జెక్టివ్స్ అనమాట.
ఏదైనా కంపెనీని కొనాలి అంటే ఆ కంపెనీని కానీ ఆ సెక్టర్ని కానీ ట్రాక్ చేస్తున్న యానలిస్ట్ ఓటు వేస్తే కానీ ఆ కంపెనీని కొనలేరు అనమాట. దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఏదైనా ఫండ్ మేనేజర్ ఒక పర్టికులర్గా ఒక స్క్రిప్ట్ని తను అంతకుముందు ట్రాక్ చేస్తున్న 140 కంపెనీలో కాకుండా బయట నుంచి కొనాలనుకున్నా కానీ ఖచ్చితంగా దాని కన్సర్న్ అనలిస్ట్ కూడా సపోర్ట్ చేస్తేనే కొనగలనమాట. Yes, అండి. మరి అనలిస్టుల యొక్క రోల్ ఏమిటి, ఫండ్ మేనేజ్మెంట్లో వాళ్ళ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? తమ సెక్టర్స్ని క్లోజ్గా అనలైజ్ చేస్తూ ఉంటారండి. ఈ సెక్టర్స్లో నుంచి ఏదైతే ఇన్వెస్టబుల్ స్టాక్స్ ఉంటాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఫండ్ మేనేజర్స్కి అందజేస్తూ ఉంటారు ఈ లిస్ట్ని. ఇదే కాకుండా వాళ్ళకి వీలైనప్పుడల్లా కంపెనీస్ని విజిట్ చేసి వారి మేనేజ్మెంట్ని కూడా కలుస్తూ ఉంటారు. దీనివల్ల వారికి కంపెనీస్లో ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఫండ్ మేనేజర్స్ కూడా అనలిస్టులు వచ్చి ఏమి చెప్తే దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందేనా, లేదా వాళ్ళు ఏమైనా డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అనలిస్ట్ ఏమో బ్రాడ్గా వాళ్ళ సెక్టర్లో నుంచి కొన్ని కంపెనీస్ అకార్డింగ్ టు దేర్ అనాలిసిస్ గుడ్ కంపెనీస్ని షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఇప్పుడు ఈ గుడ్ కంపెనీస్లో నుంచి ఫండ్ మేనేజర్స్ హ్యావ్ ద డిస్క్రిషన్ టు సెలెక్ట్ వాట్ దే థింక్ విల్ బీ ద బెస్ట్ సూటెడ్ ఫర్ ద స్కీమ్స్ దట్ దే ఆర్ మేనేజింగ్. అండ్ ఫండ్ మేనేజర్స్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళ ఏరియాలో కానీ ఎక్స్పర్ట్స్ అని భావిస్తారు కాబట్టి వాళ్ళు అనాలిసిస్ కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొనాలంటే అనలిస్ట్ షుడ్ ఆల్సో ఓకే దోస్ స్టాక్స్. ఫండ్ మేనేజర్స్కి ఒట్టి అనలిస్ట్ దగ్గర నుంచే కాకుండా కంపెనీస్ దగ్గర నుంచి కానీ లేదా బ్రోకర్స్ దగ్గర నుంచి కానీ లేదా ఏజెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి అనాలిసిస్ మైట్ బి మోర్ టు ద పాయింట్ అండ్ మోర్ టు వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్కీమ్ అని మనకి అర్థమవుతుందండి. అంటే నువ్వు చెప్పేదాని ప్రకారం ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా ఫండ్ మేనేజర్ డిసైడ్ చేయాలి అంటే అనలిస్ట్ రికమెండేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి, ఒక పాయింట్. అంత మాత్రాన అనలిస్ట్ ఏదైనా ఒక మంచి షేర్ కాకపోయినా పుష్ చేద్దాం అంటే మాత్రం అవకాశం ఉండదు, ఎందుకంటే ఫండ్ మేనేజర్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇద్దరు కలిపి కలెక్టివ్గా డెసిషన్ చేయకపోయినా ఇద్దరు ఓటు ఉంటే కానీ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఓకే, ఇలా ఉన్నప్పుడు మరి అనలిస్టులు ఫండ్ మేనేజర్లు కలిపి ఇన్ని పనులు చేసేటప్పుడు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అని ఆయన కూడా ఒక ఆయన ఉంటారు అని చెప్పారు మీరు. అంటే అసలు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎందుకు, ఆయన రోల్ ఏంటి? చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ఆల్ ద ఫండ్ మేనేజర్స్ ఎట్ ద ఏఎంసీ అండి. అంటే బేసిక్లీ హీ ఓవర్సీస్ అనమాట, అన్ని ఆపరేషన్స్ స్మూత్గా జరుగుతున్నాయా లేదా, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అన్నీ సేఫ్గా అండ్ స్మూత్గా జరుగుతున్నాయా లేవా అనేది ఆయన చూసుకుంటూ ఉంటారు. ఇదే కాకుండా రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా, ఎందుకంటే మనకి సెబీ, యాంఫీ లాంటి అథారిటేటివ్ ఏజెన్సీస్ చాలా రూల్స్ సెట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్కి. సో ఈ రూల్స్ ప్రకారం ఏఎంసీ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయో లేవో చూస్తూ ఉంటారు. అండ్ ఆల్సో స్కీమ్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది, ఒక్కో స్కీమ్కి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఫండ్ మేనేజర్స్ స్కీమ్ ఆబ్జెక్టివ్ని బ్రేక్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదో కూడా చూసుకుంటూ ఉంటారండి. ఇలా స్టేజెస్లో డెసిషన్ వస్తుంది కాబట్టి ఇంతమంది కలిపి మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఇన్వెస్టర్లు మోసం చేయడానికి అవకాశం తక్కువ ఉన్నదని మనకు అర్థమవుతుంది. మరి అటువంటిప్పుడు ఇలా డెసిషన్ తీసుకున్న తర్వాత కొనాలి అనుకున్నప్పుడు మనం అంతకుముందు పోయిన వారం ఒక ఎపిసోడ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఫండ్ మేనేజర్ కనుక ఎవరికైనా ఒప్పందించినట్లయితే వాళ్ళు బ్రోకర్లే ముందు కొనుక్కుంటారేమో కదా, కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే డెసిషన్ తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎవరు చేస్తారు? దానికి సంబంధించి ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేసేది ఎవరు మ్యూచువల్ ఫండ్స్లో? ఒక్కో రోజు కొన్ని వేల కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ద ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండి. అందుకనే చాలా సీక్రసీ అనేది మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఏదైనా కంపెనీ కొనాలనుకుంటే ఆ ఫండ్ మేనేజర్కి తప్ప వేరే ఏఎంసీలో వేరే ఫండ్ మేనేజర్స్ కూడా తెలిసే అవకాశం ఉండదు, కొన్న తర్వాత కానీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. దిస్ ఇస్ టు మేక్ ష్యూర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ సెక్యూర్. దట్ ఈస్ వన్ పాయింట్. అది అండ్ ప్రైస్లో ఏదైనా చిన్న మార్పు వచ్చినా కూడా మనకి ఇంపాక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి it is very important for them to choose the right partner where they want to execute the trades. ఇప్పుడు బ్రోకర్స్ కూడా ఉన్న ఆప్షన్స్లో అన్నిటిలో కూడా ఉన్న బ్రోకర్స్ అన్నిటిలో ఎవరైతే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో అండ్ ఫాస్ట్తో సహా ఎవరైతే మంచి ప్రైస్ ఇవ్వగలుగుతారో వారికి ఎక్కువ బిజినెస్ ఇవ్వటం జరుగుతుంది. దీని ప్రకారం ఏమొస్తుందంటే ఎందులో ఉన్న ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా బెస్ట్ డీల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఏదన్నా బ్రోకర్ ఆలస్యం చేస్తున్నా లేదా మంచి రేట్లో కనుక కొనుక్కోవడం కనుక జరగపోయినట్లయితే ఆ బ్రోకర్ని బ్లాక్ లిస్ట్ చేసేసి పక్కన పెడతారు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఆ బ్రోకర్ ద్వారా వచ్చేటువంటి అడిషనల్ కాస్ట్ ఇన్వెస్టర్లు భరించవలసిన అవసరం ఉండదో తెలుస్తుంది. వెరీ గుడ్.
ఇలా అన్నీ అయిపోయిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది అని చెప్పావు. వాళ్ళ రోల్ ఏంటి, అసలు వాళ్ళ పని ఎప్పుడు మొదలవుతుంది రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళది? అన్ని ఫండ్ హౌసెస్ ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్కి వచ్చేసరికి అన్ని ఫండ్ హౌసెస్ ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఒక ఫండ్ హౌస్ ఏమో దే హ్యావ్ దేర్ ఓన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్, అండ్ కొన్ని ఫండ్ హౌసెస్లోనేమో యాక్చువల్ ఫండ్ మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ డ్యూటీస్ని కూడా క్యారీ అవుట్ చేస్తారు. అదే కాకుండా ఈ రెండు కాకుండా ఇంకొన్ని ఫండ్ హౌసెస్లోనేమో సిస్టమ్ డ్రివెన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెబీ రూల్స్ ప్రకారం ఏ స్కీమ్లో కానీ 10% కన్నా ఎక్కువ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. సో ఈ బ్యాలెన్సెస్ అనేది సిస్టమ్ ద్వారా, అంటే మన ట్రేడింగ్ టర్మినల్లో పెట్టే ఆర్డర్స్ ముందే ఒక చెక్ అనేది ఉంటుంది. ఈ స్కీమ్లో కనుక ఏదైనా ఆర్డర్ 10% ఒక కంపెనీకి 10% కన్నా ఎక్కువ పెట్టినట్లయితే ఇమీడియట్గా అక్కడే రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ సిస్టమ్ డ్రివెన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దట్ దే హ్యావ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద రిస్క్ మేనేజ్మెంట్ క్రైటీరియా. అంటే గడిచిన వారం మనం గమనించినటువంటి కొన్ని అంశాలు, అంటే మోసపోవడానికి లేదా మోసం చేయడానికి ఉన్న అవకాశాల్లో చాలా వాటిని ఎఫెక్టివ్గా కూడా హ్యాండిల్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. అందువలనే మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రాచుర్యం పొంది, ఒకవేళ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలోంచి వైదొలిగినా కూడా వారికి దన్నుగా నిలబడి సపోర్ట్ ఇవ్వడానికి వీలుగా మార్కెట్కి వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి విపరీతంగా డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో కొమరించడం జరిగింది. అందువల్లనే ఈ రోజున, అంటే గత నెల రోజులుగా మనం చూసినట్లయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ తమ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నా కూడా మార్కెట్ పడిపోయే అవకాశం లేకుండా నిలదొక్కుంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క మ్యూచువల్ ఫండ్ మేనేజర్పై ఉన్నటువంటి నమ్మకం, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్కి ఇండియన్ ఎకానమీపై ఉన్న నమ్మకంగా చెప్పొచ్చు. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి రాబోయే 4-5 సంవత్సరాల ప్రగతి రథంలో, అంటే భారతదేశం పరుగులెత్తే సమయంలో ఖచ్చితంగా అందరూ కూడా లాభపడటానికి మంచి అవకాశాలు ముందున్నాయని గమనించడం మంచిది. ప్రేక్షకుల నుండి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి వస్తున్న ప్రశ్నల్ని మనం గమనించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. ప్రేక్షకుల నుండి మాకు వస్తున్నటువంటి అసంఖ్యాకమైన మెయిల్స్లో మెజారిటీ వాటికి డైరెక్ట్గా రిప్లై ఇచ్చి వాళ్ళకి సంబంధించిన ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వచ్చిన ప్రశ్నల్లో ఏదైతే ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉంటుందని తోస్తుందో వాటిని మాత్రం ప్రోగ్రాంలో ప్రత్యక్షంగా చర్చించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం. 58 years వయసున్న వెంకట నరసింహారావు గారు రాస్తున్నారు. 31st July 2016 రిటైర్ అయిన నేను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్గా 34 lakhs పొందాను. ఈ మొత్తాన్ని డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్తో బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నెలకి 30,000 రూపీస్ సంపాదించాలన్న నా కోరికకు ఇది సరి అయినదేనా? నాకు ఏ విధమైన పెన్షన్ సదుపాయం లేదు, అలాగే నాకు ఏ విధమైన కమిట్మెంట్స్ కూడా లేవు. నా ఫ్యామిలీ మొత్తానికి కవర్గా 5 lakhs మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సరి అయిన సలహా చెప్పగలరా? నరసింహారావు గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన అమౌంట్ 34 lakhsని బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను అన్నారు. అందులో తెలుసో తెలియక మీరు ఏమన్నారంటే డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ తీసుకుంటాను అన్నారు. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, మనం 30,000 రూపాయలు వాళ్ళు మీకు అవసరం కావాలి అన్నారు, నెలకే అవసరం అన్నారు. ఇక్కడ నాకు తోచింది ఏంటంటే, మీరు ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ని బహుశా పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఈ రోజున 30,000 మీకు సరిపోవచ్చేమో, కానీ రాబోయే సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ మూలంగా ఆ 30,000 రూపాయలు సరిపోయే అవకాశం ఏమాత్రం లేదు. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ 30,000 రూపాయలే కనుక ప్లాన్ చేసుకుంటే మీ జీవనం కొద్దో గొప్ప ఉడుదుడుగులకి లోనవక తప్పదు. ఉదాహరణకి చెప్పాలంటే ఇవాళ రోజున 30,000 నెలకి అంటే 3.6 లక్షలు కావాలని చెప్పిన మీరు 10 సంవత్సరాలు అయిపోయేటప్పటికి సంవత్సరానికి 5.6 లక్షలు కోరుకుంటారు. అంటే సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయాలి అంటే మీకు కనీసం 5.6 లక్షలు ఉంటే కానీ ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయలేరు. అట్లాగే 15 ఏళ్ళు వచ్చేటప్పటికేమో 7 లక్షలు, అదే 20 సంవత్సరాలు వచ్చేటప్పటికైతేనేమో 9 లక్షల రూపాయలు ఉంటే కానీ మీ జీవనం సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉండదు. కాబట్టి 30,000కి ప్లాన్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా తెలివి తక్కువ పని. ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అన్నారు, బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తానన్నారు. మీకు కొద్దిగా కష్టమైనా కానీ నేర్చుకోక తప్పని విషయం ఏంటంటే, ఒకవేళ కనుక బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 11% రిటర్న్ వచ్చిందనుకోండి, ఈ 11% రిటర్న్ వచ్చేట్టుగా బ్యాలెన్స్డ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు కట్టినటువంటి లేదా ఏర్పాటు చేసుకున్న 34 లక్షలు కూడా
కేవలం 17 సంవత్సరాల మాత్రమే మిమ్మల్ని పెరిగిన ఖర్చులకి కూడా సపోర్ట్ చేయగలవు. అంటే 58 సంవత్సరాలు ఉన్న మీరు 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీ 34 లక్షలు మొత్తం కూడా హారతి కర్పూరంలాగా కరిగిపోతాయి. అందువల్ల 17వ సంవత్సరం తర్వాత జీవనం అనేది కొద్దిగా కష్టం కావచ్చు. ఒకవేళ కనుక మొదట్లో మేము అంతకుముందు గమనించినట్లుగాను సూచించినట్లుగాను మొదట్లోనేమో కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టి ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత కనుక కన్సర్వేటివ్ ఫండ్స్లోకి మారుతాను అనుకుని ఒకవేళ 11% బదులుగా 12% కనుక బ్యాలెన్స్ ఫండ్ సంపాదించి పెట్టాయనుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుందంటే 21 సంవత్సరాల పాటు మాత్రమే ఈ మొత్తం సపోర్ట్ చేయగలదు. అందువల్ల జీవితాంతం ఎన్ని రోజులు జీవించుంటామో ఎవరో చెప్పలేం. కాబట్టి ఇంప్రూవ్డ్ మెడికల్ బెనిఫిట్స్ మూలంగా, మెడికల్ యొక్క ఫెసిలిటీస్ మూలంగా లాంగ్ రన్ మనం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ నిశ్చింతగా కనుక జీవించాలి అనుకుంటే నా సలహా ప్రకారం మీరు చేయవలసింది ఏంటంటే 34 లక్షలకి తోడుగా మీ దగ్గర ఏదైనా చిన్న ఆస్తి కనుక ఏదైనా ఉన్నట్లయితే అది కూడా అమ్మివేసి కనీసం ఇంకొక 16 లక్షలు యాడ్ చేసినట్లయితే 50 లక్షల రూపాయలు కనుక బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 11% రిటర్న్ వచ్చినా కూడా 40 సంవత్సరాల పాటు మీకు ఏమాత్రం లోటు లేకుండా సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక మార్గం 34 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన మీరు మిగతా కొద్దిగా అమౌంట్ ఏర్పాటు చేసి 50 లక్షలుగానైనా బ్యాలెన్స్ ఫండ్స్లో పెట్టండి. ఒకవేళ అది చేసే పరిస్థితి కనుక లేకపోయినా, చేసే అవకాశం కనుక మీకు లేనట్లయితే మీ ఖర్చుల్ని కనీసం నెలకైనా 5,000 రూపాయలు తగ్గించుకున్నట్లయితే ఈ 17 సంవత్సరాలకు సరిపడే మొత్తం బహుశా 25 సంవత్సరాల వరకు సరిపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖర్చు అన్నా తగ్గించాలి, లేదా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అన్నా పెంచాలి తప్ప అంతకన్నా వేరైనటువంటి గత్యంతరం లేదు, మార్గాంతరం కూడా లేదు. అంతేకాని మీ వయసును దృష్టిలో పెట్టుకుని కొద్దిగా రిస్క్ ఎక్కువైనా కానీ ఈక్విటీ ఫండ్స్లో పెట్టండి అని ఎవరన్నా సలహా ఇచ్చినా, ఈక్విటీస్లో పెట్టండి అని ఎవరైనా సలహా ఇచ్చినా దయచేసి ఆ సలహా ఎప్పుడూ వినకండి. ఎందుకంటే రిటైర్మెంట్ లైఫ్లో ఉండవలసింది సేఫ్టీ ప్రధానం. కాబట్టి సేఫ్టీ కోసం ఆలోచిస్తూ బ్యాలెన్స్డ్ ఫండ్స్ మీరు ఎన్నుకున్న మార్గం కరెక్టే. కాకపోతే డివిడెండ్ ఆప్షన్ ఎన్నుకుంటున్నాను అన్నారు. డివిడెండ్ ఆప్షన్ బదులు ఓన్లీ గ్రోత్ ఆప్షన్ ఎన్నుకోండి. ఎందుకంటే గ్రోత్ ఆప్షన్ ఎన్నుకున్నట్లయితే లాంగ్ రన్లో మీకు వచ్చేటువంటి అక్యూములేటెడ్ ఫండ్స్ అన్నీ కూడా 11% ప్రకారం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరుగుతాయి. కాబట్టి అదే బ్యాంకుల్లో వేస్తేనేమో 7% వస్తాయి. కాబట్టి ట్యాక్సేషన్ అడ్వాంటేజ్ రావడానికి వీలుగా, అంటే లాంగ్ రన్లో 3 సంవత్సరాల కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే మనం అంతకు ముందున్న ప్రోగ్రాంలో ఫాలో చేసినటువంటి చెప్పినటువంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ పొందాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రోత్ ఆప్షన్ ఎన్నుకోవడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం. 62 years ఉన్న నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. నాకు 3 సంవత్సరాల వయసు కలిగిన 2 మనవలు, 8 and 2.5 years ఉన్న 2 మనవరాళ్ళు ఉన్నారు. ఫ్యూచర్స్లో వీరి చదువు కోసం ఇప్పుడు 10 lakhs ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వారి పేరెంట్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం 10% ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నాను. పిల్లల పేరు మీద డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయటం సాధ్యమేనా? మీకున్న ఎక్స్పీరియన్స్తో నాకు మంచి సలహా ఇవ్వగలరు అని భావిస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో కానీ వేరెక్కడ అయినా కానీ పర్వాలేదు. అలాగే ఒక 2 to 3 lakhs కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. దానిపై కూడా మీ సలహా చెప్పండి. చంద్రశేఖరరావు గారు, మొట్టమొదట మీరు అడిగిన ఆఖరి ప్రశ్నకి మొదటి సమాధానం చెప్తాను. మీ వయసు రీత్యా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఏంటంటే ఆదుర్ద ఆందోళన కలిగించే అంశాలు పొరపాటును కూడా మీరు చేపట్టకూడదు. అందువల్ల ట్రేడింగ్ అనేది అంటే 2-3 లక్షలు మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ట్రేడింగ్ చేద్దామనే ఆలోచన దయచేసి విరమించండి. ఎందుకంటే 99% మంది ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఎప్పుడూ నష్టాల బారినే పడుతూ ఉంటారు. అయితే ఎందుకు ఇంతమంది చేస్తున్నారని ఆలోచించినట్లయితే బ్రోకర్ల దగ్గర పనిచేసేటువంటి డీలర్లు ఎక్కువ మంది క్లయింట్స్ని టెంప్ట్ చేసి దాని ద్వారా వాళ్ళ యొక్క అధిపతులకు బ్రోకరేజ్ సంపాదించడం కోసం ఈ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని చెప్తూ ఉంటారు. దయచేసి ఎవరి టెంప్టేషన్కి ఏనాడు లొంగకండి. ఈ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా అభిలషణీయం కాదు. కాబట్టి దాని జోలికి వెళ్ళడం మంచిది కాదు. సో అది నా హోప్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయరు అనుకుంటున్నాను. ఇకపోతే మీ యొక్క మనవాళ్ళ గురించి మనవరండ్ర గురించి తాతగా మీరు పడుతున్న తాపత్రయం చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చదువు కోసం ఈ రోజున 10 లక్షలు పెడతాను అన్నారు. 10 లక్షలు కనుక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంతకుముందు మనం ఎపిసోడ్లో చూసినట్లుగా 18% రావడం అనేది చాలా సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఒక సంవత్సరం కరెక్ట్గా 10 సంవత్సరాలకు రాకపోతే 8వ సంవత్సరానికి లేదా 9వ సంవత్సరానికి లేదా 10, 11, 12 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సర కాలం వచ్చేటప్పటికి మీకు అన్ని సంవత్సరాలకి కలిపి కూడా 18% వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల ఒకవేళ కనుక ఈ 18% చొప్పున కనుక మీ యొక్క పెట్టుబడి మీద లాభం వచ్చినట్లయితే మీరు పెట్టిన 10 లక్షలు కేవలం 10 సంవత్సరాల టైం అయిపోయేటప్పటికి 1.2 crores పెరుగుతాయి. అంటే ఒక్కొక్క మనవడికి కానీ మనవరాలికి కానీ ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయల వరకు మీరు చదువు కోసం మీరే ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
దీనికి అదనంగా మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ 10% స్లాబ్లో ఉన్నాను అని చెప్పారు. దాని గురించి ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చిన లాభం ప్రతి రూపాయి కూడా కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. అంటే ఒకవేళ మీరు మధ్యలో సంవత్సరం కన్నా తక్కువ టైంలో అమ్మితే తప్ప లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తారు కాబట్టి మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ. అంటే ఏ స్లాబ్లో ఉన్నా కూడా ఆ స్లాబ్ మీకు అప్లై కాదు. మీరు ఇంకో ప్రశ్న కూడా అడిగారు, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అన్నారు. ఒకవేళ కనుక మీ పిల్లల పేరు మీద ఆల్రెడీ పాన్ కార్డు మీరు పొంది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక పాన్ కార్డు తీసుకున్నట్లయితే మంచి పని ఏంటంటే ముందు వెంటనే వాళ్ళ కోసం పాన్ కార్డు అప్లై చేసి 10-15 రోజుల్లో మీకు పాన్ కార్డు వస్తుంది కాబట్టి ప్రతి పిల్లవానికి లేదా మనవరాలకి కూడా వచ్చిన తరువాత వాళ్ళ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేసి వారికి మీరు గిఫ్ట్ ఇచ్చినట్లుగా ఏర్పాటు చేసి ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇకపోతే ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనే సందేహం మీకు రావడం సహజం. ఆ విషయాలు తెలియాలంటే రాబోయే 2, 3, 4 వారాల ఎపిసోడ్లు కనుక లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఏ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసిన తర్వాత ఏ మ్యూచువల్ ఫండ్స్ని ఎంతకాలం మీ పోర్ట్ఫోలియోలో ఉండనివ్వాలి, ఏ సందర్భంలో అమ్మివేయాలి, అమ్మివేసిన తర్వాత ఎలా కొనుక్కోవాలనేటువంటి విషయాలపై కూలంకషంగా చర్చ చేపట్టడం జరుగుతుంది. దయచేసి నెక్స్ట్ 2-3 ఎపిసోడ్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు రాబోయే సందేహాలన్నిటికీ కూడా సమాధానం లభించే అవకాశం ఉంటుంది. దయచేసి గమనించగలరు. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం మనం. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని లాభాలు వస్తాయో పోయిన వారం తెలుసుకుని ఈ వారం మ్యూచువల్ ఫండ్స్లో మోసాలకు ఏ రకంగా తావు ఉండదో కూడా తెలుసుకున్నాం మనం. మిగిలిన వివరాలు అంటే మ్యూచువల్ ఫండ్స్లో దేన్ని ఏ రోజు సెలెక్ట్ చేయాలి, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా రాబోయే వారాల్లో చర్చిద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.